హలో వెల్కమ్ టు మహామాక్స్. 2026లో చూస్తుండగానే ఒక నెల కంప్లీట్ అయిపోయింది. కొత్త ఆశలతో కోరికలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఫిల్మ్ ఇండస్ట్రీ సంక్రాంతి సందడితో దుమ్ము రేపేసింది. జనవరి 1st వీక్లో సాయి సిద్ధార్థ, వనవీర, సకుటుంబానం, మదం, ఘంటసాల, ది గ్రేట్, ఓ అందాల రాక్షసి, వినరా ఓ వేమ, గులాబీ, పాన్ ఇండియా మూవీ నీలకంఠ, కన్నడ డబ్బింగ్ 45, బాక్, గత వైభవం సినిమాలు, హిందీ ఫిల్మ్ 21తో పాటు వెంకటేష్ కల్ట్ క్లాసిక్ నువ్వు నాకు నచ్చావు రిలీజ్ అయ్యాయి. మరి జనవరి నెల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అసలు సీజన్ సంక్రాంతి సందడి ప్రభాస్ ది రాజా సాబ్ మూవీతో స్టార్ట్ అయింది. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్కి వింటేజ్ ప్రభాస్ని చూసామన్న హ్యాపీనెస్ కూడా లేకుండా పాన్ ఇండియా స్థాయిలో పరువు తీసేశాడు మారుతి. ఇంటి అడ్రస్ చెప్పినప్పుడే ఏదో తేడాగా ఉందే అని అనిపించింది. అదేంటనేది జనవరి 8 రాత్రి ప్రీమియర్స్తో కన్ఫర్మ్ అయిపోయింది. కొత్త సంవత్సరం సంక్రాంతి సీజన్లో వచ్చిన ఫస్ట్ మూవీ రిలీజ్కి ఇండస్ట్రీ అంతా డీలా పడిపోయారు. అప్పుడు చిరంజీవి, అనిల్ రావిపూడిలా మనశంకర వరప్రసాద్ గారు వచ్చి కొత్త కళ తీసుకొచ్చింది. వింటేజ్ చిరు కామెడీతో పాటు నయనతార, వెంకటేష్ కూడా అద్దరగొట్టేశారు. 350 కోట్లకు పైగా వసూళ్లతో రీజనల్ ఫిల్మ్స్లో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది సినిమా. రవితేజ, కిషోర్ తిరుమల ఈ సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తితో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. డింపుల్ హయాతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్గా చేసిన ఈ మూవీలో సత్య, సునీల్, వెన్నెల కిషోర్ల కామెడీ అద్దిరిపోయింది. క్లీన్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ను ఆకట్టుకుంది మూవీ. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా రూరల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు, అనకాపల్లి టు అమెరికా రాజుగారి హంగామా అద్దెరిపోయింది. ఈ సినిమాతో సితార నాగవంశీ మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు. నారి నారి నడుమ మురారి చార్మింగ్ స్టార్ శర్వానంద్ని మళ్ళీ ఫామ్లోకి తీసుకొచ్చింది. సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవడంతో పాటు ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి తర్వాత హ్యాట్రిక్ కూడా కొట్టేశాడు. రామ్ అబ్బరాజు డైరెక్టర్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ కాగా శ్రీ విష్ణు గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 2026లో బాలీవుడ్ బోని కొట్టింది. గతేడాది డిసెంబర్ 5న వచ్చిన దురందర్ జనవరిలోనూ జాతర చేసింది. 28 ఏళ్ల తర్వాత సెన్సేషనల్ బోర్డర్కి సీక్వెల్గా వచ్చిన బోర్డర్ 2 మూవీ సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. జనవరి 23న వచ్చిన ఈ సినిమా ఒక్క రిపబ్లిక్ డే రోజే 63 కోట్లకు పైగా రాబట్టి 5 రోజుల్లో 200 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. 2-3 వారాల పాటు సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ బరిలో సందడి చేయడంతో కొత్తవి రిలీజ్ చేసే సాహసం చేయలేదు టాలీవుడ్ మేకర్స్. లాస్ట్ వీక్ అంటే జనవరి 30న మాత్రం దాదాపు 10 సినిమాలు షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాయి. సన్నీ లియోన్ పాన్ ఇండియా మూవీ త్రిముఖ, దేవగుడి, జమానా, 1/4, మయసభ, ది హల్ ఆఫ్ ఇల్యూజన్, జగన్నాథ్, ధృతరాష్ట్రుడు లాంటి చిన్న సినిమాలు సందడి చేశాయి. జనవరిలో లాస్ట్ ఫ్రైడే 10 సినిమాలు వచ్చినా ఆడియన్స్ అటెన్షన్ అంతా ఓం శాంతి 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 మీదే ఉంది. ఎందుకంటే కొద్దో గొప్ప తెలిసింది తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బనే కాబట్టి. మలయాళీ బ్లాక్ బస్టర్ జయ 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 హేకి రీమేక్గా వచ్చిన ఈ మూవీకి సజీవ్ డైరెక్ట్ చేశారు. పొగరబోతు భర్తని భార్య ఎలా దారిలోకి తెచ్చింది అనేది ఆసక్తికరంగా చూపించడంతో ప్రేక్షకులు ఈ మూవీకి ఓటేశారు. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితిరావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ మెయిన్ లీడ్స్గా, కిషోర్ బేలేకర్ డైరెక్షన్లో వచ్చిన మూవీ గాంధీ టాక్స్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చిన ఈ మూవీ తెలుగులో పెద్దగా కనిపించలేదు కానీ తమిళంలో మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జనవరి 30న హిందీలో రాణి ముఖర్జీ మర్దానీ 3 రిలీజ్ అయింది. తమిళ్తో పాటు హిందీ, తెలుగు రావాల్సిన జననాయగన్ చివరి నిమిషంలో సెన్సార్ ఇష్యూ వల్ల వాయిదా పడింది. పరాశక్తి విమర్శల వల్ల పరాభావాన్ని చవిచూడక తప్పలేదు. కాలీవుడ్లో పొంగల్ సందడి లేకపోవడంతో డిసెంబర్ 12న తమిళ్, తెలుగులో రావాల్సిన అన్నగారు వస్తున్నారని అనూహ్యంగా జనవరి 14న రిలీజ్ చేశారు. 2 వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది. మొత్తం మీద జనవరి నెల బాక్సాఫీస్ రిపోర్ట్ బానే ఉంది. మన తెలుగులో రాజాసాబ్ మినహా సంక్రాంతి సినిమాలన్నీ హిట్ టాక్. భారీ కలెక్షన్లతో దూసుకెళ్లడం, చిరు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేయడంతో పరిశ్రమలో ఉత్సాహం రెట్టింపైంది. ఇక ఫిబ్రవరిలోనూ వరుస సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి సినీ విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.